హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఏప్రిల్ 30 లాస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ అనమాట. అండ్ ఈరోజు షానుకి లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అండి. సో ఇంకా లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళక్కర్లేదు. మా షానుకి కేవీలో ఏంటంటే లాస్ట్ డేని అంటే మంత్ ఎండింగ్లో లాస్ట్ డే వస్తుంది కదండి, అప్పుడు హాఫ్ డేనే ఉంటుంది అనమాట. ఇంకా షానుకి 11:30 వరకు ఈరోజు స్కూలు. సో లంచ్ బాక్స్ అలవాడు ఏమీ లేదు. టిఫిన్ ఒకటి చేసేసి దానికి స్నానం చేపించేసి దాన్ని పంపించేస్తే సరిపోతుందండి. సో ఇంకా నేనైతే లేట్గానే లేచి జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి అయితే వంటగదిలోకి వచ్చాను. ఇంకోటి షానుకి స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టాను. అండ్ ఇప్పుడు తాగడానికి అయితే హనీ వాటర్ కోసం అయితే వేడి నీళ్ళు పెట్టానండి. ఇప్పుడు పిల్లకి హనీ వాటర్ కలిపేసి దానికి ఇచ్చేసి దాన్ని స్నానానికి పంపించేస్తాను. నెక్స్ట్ అయితే ఇంకా నేను నిన్న దోశ పిండి రుబ్బాను కదండి నైట్ పడుకునేటప్పుడు. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా వేరుశనగ గుళ్ళు చట్నీ దోశలు అయితే వేసేసి షానమ్మని అయితే స్కూల్కి పంపించేసి తాయితీగా వంట పని అయితే అప్పుడు స్టార్ట్ చేస్తానండి. వ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. మార్నింగే మా హస్బెండ్ అయితే గేదె పాలు తీసుకుని వచ్చి ఉంచారండి. అయితే ఈ గేదె పాలలో కొంచెము తుక్కులాగా వస్తుందన్నమాట. అంటే అది గేదె నుంచి పొదిగినప్పుడు గడ్డి లాంటివి అలాంటివి వస్తాయి కదా. సో అందుకనేసి దీన్ని వడపోద్దామనేసి నేను ఇందులో వడపోసానండి. ఇందులో నేను వడపోసానే కానీ ఇందులో నుంచి ఆ చిన్న చిన్న దుమ్ము లాంటివన్నీ దిగిపోయాయి అనమాట. మా ఆయన అక్కడికే చెప్తూ ఉన్నారు, దీంతో కాదు నువ్వు వడపోయాల్సింది, టీ వడపోస్తావు కదా దాంతో చేయన్నారనమాట. నేనేమి ఇది కొత్తగా ఉంటుంది కదా వీడియోకి బాగుంటుంది అనేసి ఇందులో వడపోస్తే ఇందులోకి మొత్తం వచ్చేసినాయండి. మళ్ళీ నేను టీ వడపోసే ప్లాస్టిక్ తీసుకుని వేరే ఒక గిన్నెలోకి అయితే మళ్ళీ వడపోసాను. అప్పుడు ఇంకా పాలు అయితే తెల్లగా బాగా వచ్చినాయి అనమాట. ఇంక ఈ పాలు అయితే స్టవ్ మీద పెట్టేస్తానండి. నెక్స్ట్ అయితే ఇంకోండి షానుకి హనీ వాటర్ కోసం అయితే నీళ్లు కాచాను కదా, సో ల్యూక్వామ్గా తీసుకున్నాను. మా హస్బెండ్ని తేనె తీసుకురండి చిన్న బాటిల్ అంటే 15 రూపాయల బాటిల్ అయితే 2 తీసుకొచ్చారండి. నిజంగా ఒక్క స్పూన్ తేనె 10 రూపాయలు అంటండి. సో ఇంకా అదే వేసి అయితే కలుపుతున్నాను. నిమ్మరసం అయితే ఒక చెక్క కంప్లీట్గా పిండేశాను. తర్వాత అయితే దీంట్లోకి మా హస్బెండ్ తీసుకొచ్చిన చిన్న హనీ బాటిల్ అండి. ఇది కూడా లయన్ హనీయేనే, జస్ట్ ఒక్క స్పూన్ అనమాట. ఒక స్పూన్ అయితే వేసేసాను. చాలా హనీ అయితే నిన్న పాడేయాల్సి వచ్చిందండి. దాంట్లోకి చీమలు దూరిపోయినాయి అని చెప్పాను కదా, ఇంకా పాడేయాల్సి వచ్చిందనమాట. ఫోన్లో ఇంకా చీమలైనా తింటాయిలే అనేసి అలా డస్ట్బిన్లో పాడేశాను ఇంకా దాన్ని. ఇంక ఇదిగోండి హనీ వాటర్ అయితే కలిపేశాను షానుకి. ఇంక దీన్ని అయితే షానమ్మకి ఇచ్చేస్తే తాగేస్తుంది అనమాట. ఇంకా నేనైతే స్టవ్ వెలిగించుకుంటున్నానండి. ఇందాక పాలు ఒకటి స్టవ్ మీద పెట్టలేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్కి టీ పెట్టమంటున్నారు, ఆయనకి టీ ఒకటి పెట్టాలన్నమాట. ఇంకోండి స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను, వేడుకుతూ ఉంటాయి. ఒక పక్కన నేనైతే వ్లాగ్ షూట్ చేసుకుంటున్నానండి. నా వెనకాలేమో మా హస్బెండ్ షార్ట్లు షూట్ చేస్తున్నారు. నేను నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాను కదా 5 o'clockకి. నేను ఈ రోజు నుంచి ప్రతిరోజు 5 o'clockకి నా యూట్యూబ్ జర్నీ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ అన్నది షేర్ చేస్తానని చెప్పాను కదండి. ఫస్ట్ అయితే నేను లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశానండి. అంటే నా పెళ్ళయిన తర్వాత నా హస్బెండ్తో నా లైఫ్ ఎలా ఉంది, మేము ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసాము అన్నది అందులో అయితే షేర్ చేస్తాను. తర్వాత అది అయిన తర్వాత నేను యూట్యూబ్కి ఎలా వచ్చాను, అక్కడ నుంచి ఈ రోజు మీరు నన్ను చూస్తున్నారు కదా, ఈ రోజు వరకు నేను ఎలా వచ్చాను, ఈ మధ్యలో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయన్నది నేనైతే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నానండి. సో దానికోసం అయితే నేను ఈసారి ఫుటేజ్ని రొటీన్లా కాకుండా వీడియోలో మీరు చూసేటప్పుడు మీకు మంచిగా ఏదైనా యూజ్ అయ్యే కంటెంట్ని షేర్ చేస్తూ, అంటే ఫుటేజ్లో మీరు ఆ వీడియో చూస్తున్నప్పుడు ఓకే వీడియోని ఎలా షూట్ చేయాలా, వీడియోని ఎలా షూట్ చేస్తారా, ఎలాగా ట్రైపాడ్ని సెట్ చేసుకుంటారా అని ఒక ఐడియా వచ్చేలాగా అయితే వీడియోస్ని మేము షూట్ చేస్తున్నాము. సో ఆ ఫుటేజ్కి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్లో యూట్యూబ్ గురించి నా జర్నీని అయితే షేర్ చేద్దాం అని అనుకుంటున్నానండి. ఐ హోప్ నాకు తెలిసి ఇవి దగ్గర ఒక 30-40 వీడియోస్ ఎబోనే వస్తాయి. వీటన్నిటిలో అట్లీస్ట్ ఒక్క వీడియో అయినా నాకు ఒక 5-6 మిలియన్స్ దాటి సబ్స్క్రైబర్స్ ఒక 7 lakhs 8 lakhs క్రాస్ అవ్వాలి. నా టార్గెట్ 1 million అండి. నాకు ఇప్పుడు ఈ షార్ట్ల వల్ల నాకు ఏమీ ఉపయోగం ఏమి ఉండదు. మెయిన్ టార్గెట్ ఏంటంటే భవానీ పాఠశాల మీద గోల్డ్ ప్లే బటన్ను రిసీవ్ చేసుకోవాలి. అది కూడా ఈ నెక్స్ట్ 2025 వచ్చే లోపల
లోపల రిసీవ్ చేసుకోవాలి అన్నది నా టార్గెట్ అనమాట. ఆ టార్గెట్ కోసమే నేను ఇప్పుడు షార్ట్ సిరీస్ పెడుతున్నానండి. నాకు వ్లాగులు షూటింగ్ ఎడిటింగ్ ఈజీగానే ఉంటుంది, కానీ ఒక షార్ట్ ఎడిటింగ్ అన్నది చాలా కష్టమండి. ఎందుకంటే మనము షూట్ చేసిన వీడియోని మొత్తాన్ని 59 సెకండ్స్కి కుదించుకోవాలి మనము. ఆ ఎడిటింగ్ కష్టమే, కానీ కష్టమైన నేను ఎందుకు చేస్తున్నానంటే ప్రజెంట్ నేను ఒక గోల్ని సెట్ చేసుకున్నాను. ఆ గోల్ కోసం నేనైతే కష్టపడుతున్నానండి. నిన్న నేను ఆ వీడియో పెట్టినప్పుడు ఒక 4-5 వరకు చాలా ఇదిగా మాట్లాడారు. ఎవరు ఎంత ఇదిగా మాట్లాడినా, ఎంత నన్ను లో చేయాలి, వెనక్కి లాగాలని చూసినా నేను తగ్గేదే లేదు. నేను ఆల్రెడీ ఒక 20 డేస్కి సరిపడా ఫుటేజ్ అయితే రెడీ చేసేసుకుని అట్లాగే వాయిస్ ఓవర్ ఇచ్చుకుని ప్రైవేట్లో ఉంచాను. రోజుకొకటి కాడికైతే పెడతానండి. షూర్గా మీకు అంటే మీకు ఉపయోగపడినా లేకపోయినా ఓకే, ఈ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అన్నది అయితే మీకు ఒక ఐడియా వస్తుంది. సో అవన్నీ అయితే మీకు ఈ సిరీస్లో షేర్ చేస్తానండి. నీ లైఫ్ మొత్తాన్ని షేర్ చేసేస్తున్నావు అది ఇది అంటున్నారు. నేను నా లైఫ్నే షేర్ చేస్తున్నాను. మీ ఇంటికి వచ్చి మీ లైఫ్ని సీక్రెట్గా నేను వీడియోస్ తీసి నేను ఏం షేర్ చేయట్లేదు కదండి. సో నా లైఫ్ని నేను షేర్ చేసుకోవడానికి నేను ఏమీ భయపడట్లేదు, సిగ్గుపడట్లేదు, బాధపడట్లేదు. ఎంతవరకు షేర్ చేయాలో నాకు తెలుసు. నేను అన్నీ ఉన్నది ఉన్నట్టుగానే ట్రూతే షేర్ చేస్తాను. దీంట్లో నేను అబద్ధాలు ఆడేసి మీకు నిజాలు దాచేసి ఇలాంటిదైతే ఏమి ఉండదు. ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టే షేర్ చేస్తాను. దీంట్లో అయితే తప్పేమీ నాకు కనిపించట్లేదండి. సో నేను ఎవరు ఎన్నైనా తగ్గేదే లేదు, నేనైతే పెట్టుకుంటూనే పోతాను. సో అదైతే క్లారిటీగా చెప్తున్నాను. మీరు చూడండి, అది జస్ట్ 1 minute షార్టే కాబట్టి మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. యూజ్ అయినా అవ్వకపోయినా మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ట్రైపాడ్ని ఎలా సెట్ చేసుకుని వీడియోస్ తీస్తారా, ఒక వ్లాగ్ని షూటింగ్ ఎలా చేస్తారా అన్నది మీకు ఒక ఐడియా అయితే వస్తుందనమాట. సో నేను ఇక్కడైతే వీడియోస్ని షూట్ చేస్తున్నాను. వ్లాగ్ మొత్తాన్ని మా హస్బెండ్ అయితే వెనకాల అది షూట్ చేస్తున్నారనమాట. సో నేను అది ప్రతిరోజు 5 o'clockకి పెడుతున్నానండి. ఫస్ట్ అయితే లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను, చూడండి. సో ఇంకా నేను మీకు చెప్పాను కదండి, రాగులు, జొన్నలు, మినపప్పు అండ్ బియ్యాన్ని కలిపి రుబ్బాను అనేసి ఆ దోశలు అయితే వేసానండి. ఈరోజు దోశ అయితే టేస్ట్ బాగుందండి. ఇంకా దాంట్లోకి చట్నీ కూడా చేశాను. చాలా బాగా వచ్చాయి దోశలు అయితేని. అండ్ ఇదేమో క్యాస్టర్ అండి, ఇండస్ వ్యాలీ వాళ్ళు పంపించిన దోశ ప్యాను. స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పెట్టేసింది కదండి, మీకు తెలుసు కదా. కానీ ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ దోశ నుంచే ఎంత బాగా వస్తున్నాయోనండి. చాలా బాగుంది ఇది. ఈ దోశ ప్యాన్ లింక్ నేను కామెంట్లో పించేస్తాను, చూడండి. నా కోడ్ B12 ఉపయోగిస్తే మీకు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. దోశలు అయితే చాలా బాగున్నాయండి. మను అయితే ఫుల్గా తిన్నది ఒక దోశ కంప్లీట్గాని. టైం అయితే 9 o'clock అవుతుందండి. షాను స్కూల్కి వెళ్ళాక నేను కూడా టిఫిన్ వేసుకుని అయితే తినేసాను. మా హస్బెండ్కి టీ కూడా పెట్టించేసాను. ఇంకా ఆయన లంచ్కి ఇంటికి వస్తాండి, లంచ్ బాక్స్ వద్దన్నారు. సరే ఒక 1 hour వీడియోని ఎడిటింగ్ చేసేసుకుని ఆ తర్వాత అయితే నేను ఇంకా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు ఇంకా త్వరగా వీడియోస్ అయితే ఎడిట్ చేస్తాను. 11:30 కల్లా షానుని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి. ఈరోజు మంత్ ఎండ్ కాబట్టి వాళ్ళకి హాఫ్ డేనే ఉంటుందన్నమాట. ఇంకోండి ఆటలు ఆడేస్తున్నారు, ఇల్లంతా పరుగులు పెట్టేసి. ఇంకొండి అన్నం అయితే వండేసాను, నేను అన్నం వార్చేసాను. నెక్స్ట్ అయితే కూర పొయ్యి మీద పెట్టాను. మొన్న మా హస్బెండ్ మటన్ తలకే తీసుకొచ్చారు కదండి, ఇంకా అది మీకు కూర ఏమీ చూపించట్లేదు. కొంతమంది మేము వెజిటేరియన్స్ చూపించొద్దు అంటారు అనేసి చూపించలేదండి. సో కూర కూడా పొయ్యి మీద పెట్టాను. ఇప్పుడు ఇల్లు ఉంది, ఈ ఇల్లు పిల్లలు బొమ్మలతోటి ఆటలాడుతున్నారు. ఇంక ఇవన్నీ ఇప్పుడు నేను సర్దేసుకోవాలన్నమాట. ఇవన్నీ సర్దేసి ఇల్లు అయితే శుభ్రం చేసేయాలి. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. రేపు వ్లాగ్లో నేను షాను మనుతో వాళ్ళ రొటీన్ అయితే ఎలా ఉంటుంది అన్నది షేర్ చేస్తానండి. రేపటి నుంచి షానుకి కూడా ఫుల్ హాలిడేసే కాబట్టి పిల్లలిద్దరితో నా రొటీన్ ఎలా ఉంటుంది అన్నది మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఇది చాలామంది అడుగుతున్నారు, మీ పిల్లల హాలిడే రొటీన్ ఎలా ఉంటుందో చూపించండి అనేసి. సో అది చూపిస్తాను. ఇంకా మాది లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చారు. అందరం కూర్చుని అయితే తినేసాము. కూర అయితే మాత్రము ఒక పూటకే సరిపోయిందనమాట. ఫుల్గా అయితే తినేసామండి. ఇంకా తర్వాత అయితే మాత్రము నేను గిన్నెలు తోముకుంటున్నాను. మా షాను అయితే నిద్రపోతుంది, మార్నింగే లేసింది కదా స్కూల్ కోసము. మను అయితే మాత్రము నాతో పాటు వెనకాల ఆడుకుంటూ తిరుగుతుంది అనమాట. నేనేం గిన్నెలు తోముతున్నాను. అండ్ ఇంకా ఈరోజు ఒక్కరోజే డ్యాన్స్ క్లాస్ ఉంది. డ్యాన్స్ క్లాస్ కూడా May 1st నుంచి అయితే ఇంకా షాను మనుకి సెలవులు ఇచ్చేస్తారండి. క్రికెట్ సార్కి కూడా నేను ఫోన్ చేసి చెప్పేశాను. ఈ నెల అసలు షానుకి ఫీజు కట్టాం, కానీ క్రికెట్కి ఒక 3-4 days వెళ్ళిందేమో అంతే. ఇంకా నేను మార్నింగే ఫోన్ చేసి సార్కి చెప్పేశాను అనమాట,
మా షాన్వి మార్నింగ్స్ లేవలేకపోతుందండి. సో క్రికెట్కి పంపించట్లేదు, ఈవినింగ్స్ ఏమో డ్యాన్స్ క్లాస్ వల్ల కుదరట్లేదండి. ఇంకా మే నెల ఏమో మేము ఊరు వెళ్తున్నాము, సమ్మర్ హాలిడేస్ కదా, వస్తే జూన్ నుంచి కానీ జూలై నుంచి కానీ వస్తుందండి షాన్వి అనేసి అయితే చెప్పేశాను అనమాట. సో ఇంకా రేపటి నుంచి మే 1 నుంచి డ్యాన్స్ క్లాస్ లేదు, క్రికెట్ లేదు, ఏమీ లేదండి. ఇంకా ఇంట్లోనే ఉంటారనమాట. సో ఇంకా తర్వాత మా హస్బెండ్కి కుదిరినప్పుడు ఇంకా మేము ఊరైతే వెళ్ళి ఒక 15 డేస్ అలా ఉండి మళ్ళీ అయితే అప్పుడు రిటర్న్ అయితే వస్తాము. ఇంక ఇదిగోండి నేనైతే గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈరోజు నాకు మొత్తం బయట తిరుగుడే ఎక్కువైపోయిందండి. నేను వ్లాగ్ అయితే ఏమి షూట్ చేయలేకపోయాను అనమాట. ఏంటంటే నేను మీకు చెప్పాను కదండి కొత్త ఫోన్ తీసుకున్నామనేసి. ఇప్పుడు వీడియో షూటింగ్ అంతా ఈరోజు ఆ కొత్త ఫోన్లోనే షూట్ చేస్తున్నాను. మార్నింగ్ ఫోన్ని ట్రైపాడ్కి పెట్టేటప్పుడు కొత్త ఫోన్ కిందడిపోయింది అనమాట. కిందడగానే చిన్నది మచ్చలాగా వచ్చేసిందండి. అసలు నాకు చాలా బాధ వేసేసింది. ఇప్పుడు ఇది 70,000 ఫోను. ఇది ట్రైపాడ్కి అస్తమాను పెడుతూ ఉంటాము. ఒకసారి ట్రైపాడ్ పడిపోతూ ఉంటుంది, ఫోన్ పడిపోతూ ఉంటుంది. ఫోన్ కొని 10 to 15 డేస్ కూడా కాలేదా, మార్నింగే షూటింగ్కి పెడుతున్నప్పుడు ట్రైపాడ్ నుంచి కిందకి జారి పడిపోయింది అనమాట. ఈ ఫోన్ కొన్నాక మేమేమో స్క్రీన్ కోట్ కూడా వేయించలేదండి. సో ఇంకా ఏమైందో మరి చిన్నది మచ్చ కింద వచ్చేసింది అనమాట. ఇది స్క్రీను పోయింది అనుకోండి, డిస్ప్లే 12,000 అంటండి దీనికి కాస్ట్. అయితే లక్కీగా స్క్రీన్ ఏం పోలేదు, దీనిపైన చిన్నది ఏదో అలా మచ్చపడింది కానీ ఏమీ కాదన్నారు. కానీ ఇంకా దీనికి స్క్రీన్ కార్డ్ వేయించేద్దాము అనేసి ఈ రోజంతా నేను మా వారు తిరుగుతూనే ఉన్నాము. సో ఏమైందంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి, అక్క మను చేత వాయిస్ ఓవర్ ఇప్పించక్క, మను చేత వీడియోస్ పెట్టించక్క అని అడుగుతున్నారు, వాయిస్ ఇప్పించి. అయితే దీనికి ఎంత ఇష్టం అనుకుంటున్నారు, వాయిస్ ఇవ్వడం చాలా ఇష్టము. అండ్ మా షాను కూడా నేను ఇస్తాను, ఎప్పుడు చెల్లి చేత ఇప్పిస్తున్నా, నేను ఇవ్వద్దా అని అది అడుగుతుందండి. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పిల్లలు ఎక్కువగా మాట్లాడుతుంటే యూట్యూబ్ కామెంట్ సెక్షన్ ఆపేస్తుంది అండ్ ఆ వీడియోని మేడ్ ఫర్ కిడ్లోకి ఆటోమేటిక్గా మార్చేస్తుంది అనమాట. అలా ఎక్కువసార్లు రిపీట్ అవుతూ ఉంటే ఛానల్కి రిస్క్ అని చెప్పేసి నేను తక్కువగా చేపిస్తున్నాను. అయితే చాలామంది మళ్ళీ అడుగుతున్నారు మను చేత వాయిస్ ఇప్పించండి అక్క అనేసి. అందుకనేసి ఇప్పుడు మను చేత అయితే వాయిస్ ఇప్పిస్తున్నానండి. మా మను చేత ఒక 1 minute వీడియోకి వాయిస్ ఇప్పించడానికి నాకు చాలా టైం పడుతుందండి. ఇప్పుడు పావు తక్కువ 4ంటికి మొదలెట్టాను. ఈ మను ఎంతసేపు చెప్తుందో చూద్దాం. ఇప్పుడు మీకు కూడా ఫన్నీగా ఉంటుంది అనేసి అయితే నేను ఇప్పుడు వీడియో ఆన్ చేశానండి. దమ్మను ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో ఈ కేక్ గురించి అది మాట్లాడేసాయి. హాయ్ అండి, మా మమ్మీ రోజు కేక్ చేసింది. మాట్లాడు. అంతేనా? అంతే గుర్తుంది. అంతే గుర్తుందంట. అండి, మా మమ్మీ రోజు కేక్ చేసింది. మాట్లాడు. అంతేనా? ఇంకో హాయ్ అండి, ఈరోజు మా మమ్మీ నా కోసం కేక్ చేసింది. నా కోసం, అక్క కోసం. మా మమ్మీ కేక్ ఫస్ట్ టైం చేసింది. ఫస్ట్ టైం అమ్మ అయితే వెన్నెలా కేక్ చేసింది. అంత చెప్పలేవా? సరే అయితే అంత చెప్పలేదంటండి, బ్రేక్ చేసుకుని చెప్తుంది. చెప్పు. హాయ్ అండి, ఈరోజు అమ్మ నా కోసం, అక్క కోసం కేక్ చేసింది. హాయ్ అండి, ఈరోజు అది స్టార్ట్ అవ్వకుండా చెప్పేస్తున్నావు. నేను ఇలా కొడతాను చెప్పు. హాయ్ అండి, మమ్మీ నా బంగారు తల్లి. అది ఆన్ అవ్వకుండానే హాయ్ అండి అనేస్తున్నావు నువ్వు. హాయ్ అండి, మమ్మీ నా కోసం, అక్క కోసం కేక్ చేసింది. మమ్మీ నా కోసం, అక్క కోసం కేక్ చేసింది. సర్లే, ఏ అన్నవో నువ్వు, అది ఆన్ అవ్వగానే చెప్పాలి హాయ్ అని. అమ్మ ఏం కేక్ చేసింది ఫస్ట్? వెన్నెల. అమ్మ ఈరోజు మా కోసం వెన్నెల కేక్ చేసింది. కేక్ ఎలా ఉంది? సూపర్ ఉంది. అమ్మ కేక్ చేసేటప్పుడు భయపడిందా, భయపడలేదా? భయపడిందా? శుభ్రంగా బొజ్జును ఉన్నావు ఆ రోజు. అమ్మ ఈరోజు మా కోసం వెన్నెల కేక్. చెప్పు వెళ్ళిపోయింది. చెప్పు. అమ్మ ఈరోజు మా కోసం వెన్నెల కేక్ చేసింది. అమ్మ ఈరోజు అది ఆనప్పుడు చెప్పు.
కేక్ చేసింది. ఈ రోజు నాకు అమ్మ కేక్ ఫస్ట్ టైం చేసింది. అమ్మ కేక్ ఫస్ట్ టైం చేసింది. నువ్వు ఆన్ అవ్వకుండా అమ్మ అనేసి ఇక్కడ వచ్చిందో లేదో. చేసింది. కేక్ ఫస్ట్ టైం చేసింది. అమ్మ కేక్ ఫస్ట్ టైం. అమ్మ ఇంట్లో కేక్ ఫస్ట్ టైం చేసింది. అమ్మ ఇంట్లో కేక్ ఫస్ట్ టైం చేసింది. మా ఇంట్లో కేక్ ఈ రోజు నాకు వెనిలా కేక్ అమ్మకి ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా భయపడింది. అమ్మకి కేక్ చేయడం కొత్త కాబట్టి చాలా భయపడింది. అమ్మకి కేక్ చేయడం కొత్త కాబట్టి చాలా భయపడింది. ఆటో వెళ్ళిపోతుంది. కొత్త కాబట్టి చాలా చూడండి, ఈ జుట్టు అంతా కత్తిని తీసుకుని కట్ చేసేసిందండి ముక్కల కిందనే. అమ్మకి కేక్ చేయడం కొత్త కాబట్టి భయపడింది. అమ్మకి కేక్ చేయడం కొత్త కాబట్టి భయపడింది. అమ్మకి కేక్ నెక్స్ట్ ఏం చెప్తావు? కేక్ అమ్మ చేసిన కేక్ రెడీ అయిపోయింది. అమ్మ చేసిన కేక్ చల్లగా అయ్యింది. ఇప్పుడు మేము తింటున్నాం. అమ్మ చేసిన నవ్వకుండా చెప్పేస్తున్నావు. అమ్మ చేసిన కేక్ చల్లగా అయ్యింది. ఇప్పుడు తింటున్నాం. చల్లగా అయ్యింది. అయ్యో అమ్మ చేసిన కేక్ ఇదే. అమ్మ చేసిన కేక్ చల్లగా అయింది. ఇప్పుడు తింటున్నాం. కేక్ కోసేటప్పుడు మేము హ్యాపీ బర్త్డే ఫస్ట్ కేక్ అన్నాము. కేక్ కోసేటప్పుడు మేము హ్యాపీ బర్త్డే ఫస్ట్ కేక్ అన్నాం. కేక్ అయితే బాగుందా బాగోలేదా చెప్పు. బాగుంది. అయితే వాళ్ళని అడుగుదాం. అమ్మ చేసిన కేక్ బాగుందనుకుంటున్నారా బాగోలేదనుకుంటున్నారా? అమ్మ చేసిన కేక్ బాగుందనుకుంటున్నారా బాగోలేదనుకుంటున్నారా? కామెంట్. అయ్యో కామెంట్కి నా మాట వచ్చింది. బాగోలేదనుకుంటున్నారా? కామెంట్ ప్లీజ్. కామెంట్ ప్లీజ్. అమ్మ ప్లీజ్. అమ్మ నెక్స్ట్ డే చాక్లెట్ కేక్ చేసింది. అమ్మ నెక్స్ట్ డే చాక్లెట్ కేక్ చేసింది. అమ్మ చేసిన 2 కేక్స్ రెసిపీస్ షార్ట్స్ పెడతాది చూడండి. ఇంక వీడియో లెంతీ అయిపోతుందండి. ఇంకా చాలా చెప్పించాలి. ఇది నేను మీకు చాలా చెప్పించాలి. సో ఇంక వీడియో అయితే కట్ చేసేస్తున్నాను. ఫోన్ కోసం చెప్తున్నాను కదండి. సో మా వారు ఈ ఫోన్ అమెజాన్లో బుక్ చేసినప్పుడే ఫోన్కి వెనకాల పెట్టుకోవడానికి పౌచ్ ఉంటుంది కదా, ఫోన్ పౌచ్ ఒకటి అండ్ 2 స్క్రీన్ కార్డ్స్ అయితే అమెజాన్లోనే బుక్ చేశారండి. 2 స్క్రీన్ కార్డ్స్కి అలాగే పౌచ్కి కలిపి మొత్తానికి 3200 రూపీస్ అట్టయితే బుక్ చేసేసారండి. అయితే ఇంకా మనకి స్క్రీన్ కార్డులు ఎలాగో ఉన్నాయి కదా, మనం వేసుకుంటుంటే వాటర్ బబుల్స్ అవి వచ్చేస్తాయి. బయటకు వెళ్ళి వేపిద్దాము అనేసి మా హస్బెండ్ 4 o'clockకి పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్లో దింపడానికి వచ్చినప్పుడు నన్ను తీసుకుని బయటకు వెళ్ళారనమాట. ఎన్ని షాపులు తిరిగామంటేనండి అన్ని చోట్ల ఒక్కటే మాట చెప్పారండి, ఇది స్క్రీన్ కార్డ్ కాదు మీరు బుక్ చేసింది, ఇది ఒక లేయర్ అంతే, ఇది వేసుకున్నా మీకు ఫోన్కి ఏమి ప్రొటెక్షన్ రాదు అండ్ ఇది అసలు ఎవరు వేసుకోరు కూడా, మీరు ఎందుకు ఇలాంటివి బుక్ చేసుకున్నారు అన్నారు. 1 కాదు 2 కాదండి, దగ్గర మేము 15 షాప్స్ వరకు తిరిగాం. మేము సెల్ ఫోన్ షాప్స్కి మల్కాజ్గిరి వెళ్ళాము. మళ్ళీ అక్కడ ఉన్న వరుసగా అన్ని షాప్స్ తిరుగుతూనే వచ్చామన్నమాట. అన్ని షాప్స్లోని ఇది కాదు దీనికి గ్లాస్ వేయించుకోవాలి, ఇది పని చేయదు అంటానే చెప్పారనమాట. పోనీ నేను ఏమన్నానంటే బాబు ఇది నేను 1200 కొన్నామండి అమెజాన్లోని, పోనీ ఇది మీరు
ఉంచేసుకుని మీ దగ్గర ఉన్నది వేస్తారా అనేసి అడిగామన్నమాట. వాళ్ళు వేసే గ్లాసు 400, 500 అని చెప్పారండి. దానికి బదులు మీరు ఈ కార్డ్స్ ఉంచేసుకుని ఆ 400కి నాకు ఆ గ్లాస్ వేస్తారా, ఇది మేము 1200 కొన్నాం కదా అన్నాము. అసలు ఇది ఎవరు వేయించుకోరు, మేము మాత్రం ఏం చేసుకుంటామండి, మేము ఇది రిఫర్ కూడా చేయము అనేసి వాళ్ళు అయితే ఇచ్చుకోలేదు. అలాగ చాలా షాపులు తిరిగి ఇంకెవరు అది తీసుకోము అన్నారు. మాకేమో రిటర్న్ పెట్టే ఆప్షన్ లేదు, అనవసరంగా 1200 పోయాయి అనమాట. అప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక షాప్కి వస్తే ఇక్కడ ఈ షాప్లో చెప్తున్నారనమాట, అది బయట 250 రూపీస్ అండి, మీరు 1200 ఎందుకు కొన్నారు, ఈ మొబైల్ పౌచ్ మా దగ్గర అయితే 800, మీరు 1900 మొబైల్ పౌచ్ కొన్నారా, చాలా కాస్ట్ పెట్టేశారు అన్నారు. నాకైతే నిజంగానండి చాలా బాధేసింది. పోనీ పౌచ్ అట్లీస్ట్ మనకి యూజ్ అవుతుంది, కానీ ఆ స్క్రీన్ కార్డులు 1200 కొన్నారు కదా, అవి బయట 250 అని అంట. కనీసం నాకు దేనికి ఉపయోగపడలేదు ఆ కార్డులు. నేనేమో చాలా జాగ్రత్తగా ఉండి రూపాయి నేను పొదుపు చేస్తుంటే మా ఆయన ఎందుకు ఇలాగా మనీ వృధా చేసేస్తారా అని నేను చాలా బాధేసింది. నిన్న అలా తిరిగి సరికి మాకు 9:30 అలా అయిపోయిందండి. ఇంకా వంట చేసుకుని తినేంత ఈ ఓపిక లేదు. మెయిన్ నాకు బాధ వచ్చేసింది అనమాట. అనవసరంగా 3000 పైనే మనీ వేస్ట్ అయిపోయింది ఫోన్తో పాటు. ఇంకా నేమో ఫోన్ కిందడ్డప్పుడు మొత్తం పోలేదు, అదే అదృష్టం అనేసి అనుకున్నాము. సో ఇంకా మేమైతే బయట నుంచి వస్తూనే బిర్యానీ అయితే కొనుక్కు తెచ్చుకున్నామండి. అంటే కొన్ని షాపులు తిరిగిన సరికి ఆకలేసింది, బిర్యానీ కొనుక్కుని ఇంటికి వచ్చి తినేసాము. మళ్ళీ వెళ్ళాము, మళ్ళీ స్క్రీన్ కార్డ్ అవి వేరే చోట వేయించుకోవడానికి వెళ్ళి రిటర్న్ వస్తూ ఇలాగా పిల్లలు చెరుకు రసం అవి తాగుతానంటే అక్కడ ఆగామన్నమాట. ఆగి అవి తాగొచ్చామండి. సో అలాగా ఒక 3000 రూపీస్ ఎవ్వరూ తినలేదు, అలా వృధా అయిపోయినాయి. ఆ కార్డులు వేస్ట్గా నా దగ్గరే పడున్నాయి. ఎన్ని షాప్స్లో అడిగాను, ఇది తీసేసుకుని పర్వాలేదు 400 రూపీస్ కార్డు నాకు వేసి మీరు ఉంచుకోండి, ఆ 400 అయినా నాకు సేవ్ అవుతాయి కదా అని అడిగాను. ఎవ్వరు ఇచ్చుకోలేదనమాట ఆ కార్డ్స్ని కూడాని. సో ఇంకా ఇంటికి వచ్చేసాక మేము పిల్లలిద్దరిని అయితే నేను కాసేపు చదివిస్తున్నాను అనమాట. ఇవి మా హస్బెండు దాన్ని ఏమంటారు, లైబ్రరీ ఉంటుంది కదండి, లైబ్రరీ నుంచి తీసుకొచ్చారనమాట. విష్ణుమూర్తి అవతారాలది ఒక బుక్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఏమో పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్, గ్రాండ్ మాస్ బెడ్ టైమ్ స్టోరీస్ అని ఒక బుక్ తీసుకొచ్చారు. సో షాను మను చేత రోజుకొక స్టోరీ అయితే రీడింగ్ చేపిస్తున్నామండి. ప్రతిరోజు పిల్లల చేత ఏదో ఒకటి రీడింగ్ చేపిస్తూ ఉంటే ఇంగ్లీష్ అన్నది బాగా చదువుతూ వస్తుంది. ఇప్పటి వరకు అయితే పిల్లల్ని చదివించడం కంప్లీట్ అయ్యిందండి. ఇంకోండి ఇందాకైతే గిన్నెలు కొన్ని ఉంటాయి క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఇంకా మిగతా గిన్నెలన్నింటినీ తీసుకొచ్చి ఇంకా సింక్లో పెట్టాను. ఇప్పుడు వీటిని అయితే క్లీన్ చేసుకోవాలి. పిల్లలిద్దరికి పాలు అయితే కలిపేసి ఇచ్చేసాను. పిల్లలిద్దరు పాలు తాగుతున్నారు. ఇంకా వాళ్ళ పాలు తాగేస్తే ఇంకా అవి కూడా వస్తాయి కదా, అన్నీ కలిపి ఒకేసారి క్లీన్ చేద్దాం అనేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, గుడ్ నైట్.